అనుకోకుండా ఇష్టంగా పనిచేస్తారనమాట. సో అది వారికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం కావచ్చు. సో మరి అందులో అవకాశం మేడం అనగానే మేడం కోసం సెర్చ్ చేస్తుంటే థ్యాంక్ యూ టీమ్ మెంబర్స్. అండ్ ఇక్కడ మేడం ముందు మాట్లాడాలన్నా కూడా కొంచెం భయం ఇస్తుంది. అంటే ఎంత కాదన్నా టీచరే కదా, సో టీచర్ ముందు మాట్లాడాలంటే కొంచెం భయం అనేది ఉంటుంది. హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ మనం చాలా ఫైట్ చేసాం ఈక్వాలిటీ కోసం, ఎవ్రీథింగ్ ఫ్రీడమ్ కోసం, అన్నిటికీ. అండ్ మనకి ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మనం సాధించగలము. అంటే నేను చేసేది ట్రైబల్ ఏరియాలో చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం టౌన్లో ఉంటున్నాం కానీ మనకి ట్రైబల్ ఏరియాలో జరిగే అన్ఈక్వాలిటీ అనేది ఇప్పుడు మ్యాక్సిమం మనందరం ఇక్కడ ఉండేటానికి ఫీమేల్స్ అందరికీ ఈక్వాలిటీ వచ్చింది అనుకుంటాం కానీ ఇంటీరియర్ విలేజెస్లోకి వెళ్తే అక్కడ మనకి ఉమెన్కి జరిగే ఇన్జస్టిస్ కానీ ఏదైనా సరే మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఉండేది. అండ్ ఉమెన్స్ అనేది ఏంటంటే మల్టీ టాస్కర్స్ అని చెప్పేసి అంటారు. మామూలుగా మెయిన్స్ దగ్గరకు వచ్చేటప్పటికే వాళ్ళకి జాబ్ అండ్ ఫైనాన్స్ వర్క్ ఉంటుంది. ఇక్కడ అప్పుడు కరెక్ట్గా మనం ఎలాంటి వంకర దిగిన దారిలో వెళ్ళినా కానీ కరెక్ట్గా వెళ్ళిపోతాం. మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రతిరోజు కూడా అందరూ వీలైనంత వరకు మెడిటేషన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అంటే బ్రహ్మకుమారిస్ అనేది ఎంత ఆధ్యాత్మిక సంస్థ, పెద్ద సంస్థ. ఈ లైన్స్ ఇంటర్నేషనల్ అనేది కూడా సుమారు 250 కంట్రీస్ కన్నా ఎక్కువ కంట్రీస్లో నడుస్తున్నటువంటి అతి గొప్ప, అతి పెద్ద సేవా సంస్థ. విషయాన్ని కూడా చర్చించారు. మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు. అంటే స్టార్టింగ్ 1 పాయింట్ నుండి 100 వరకు కూడా మహిళలు సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఆ విషయమా ఈ విషయమా అనేది ఇంపార్టెంట్ కాదు. ఎటువంటి విషయం, ఎటువంటి అంటే బండరాయి తెచ్చి పెట్టినా కూడా దాన్ని ఏ రూపంలో కావాలి, మనకి ఏ షేప్లో కావాలి, ఎలా కావాలి అన్న దాన్ని సరిదిద్దుకునే అవకాశం వాళ్ళు మనసులో ఉన్నటువంటి బాధలు తెలుసుకోవాలి, ఏదైనా చేయగలరు అనే దానితో అన్ని రకాలు ముందుకెళ్తున్నారు. మిగతా విషయాలన్నీ అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. వాటన్నిటికీ మంచి చెడు గ్రహించి అన్ని మహిళలను అందరూ పాజిటివ్గా ఆలోచించుకొని అన్ని సక్రమంగా సాధించగలిగితే అంత బాగుంటుంది. ఈ అవకాశం చదువుకున్నాను. రోజు గారికి కూడా అంటారు నాగండి, నాకు కూడా తెలిసింది. మేడం ఇప్పుడు తన యొక్క విషయస్ని మనకి అందిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడున్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు, మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళందరూ చెప్పారు, చెప్పిన దానికంతా కూడా ఏకీభవిస్తున్నాము. చాలా బాగా చెప్తున్నారు. కానీ దాన్ని నేను ఇప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలు 2-3 చెప్తాను. దానికి ఎవరైనా బాగా అనిపించినా కూడా నేను ఏం చేయను అనుకోకుండా పర్లేదు. కానీ ఏంటంటే ఇక్కడ మనం కూడా సమాజంలో లేడీస్ కూడా తప్పు చేస్తాం. ఏదైనా సహనం ఉండేది ఆడదాంట్లోనే అది అందరికీ తెలుసు. కానీ నైబర్స్ విషయానికి వచ్చినా, అత్తమాల విషయానికి వచ్చినా, అక్కచెల్లెల విషయానికి వచ్చినా, వదిలిన విషయం ఎవ్వరు ఎనీ పర్సన్స్ తీసుకోండి, ఒక భర్తల విషయానికి వచ్చినా కూడా పార్షాలిటీతో ఉంటున్నాం కొంతమంది. నేను పర్టికులర్గా దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి కూడా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తాను. ఎనీ పర్సన్స్ ఎక్కడ చూసినా డబ్బులు ఉన్నవాడు కాదు, లేనివాడు కాదు. పక్క మనిషి అంటే పడని తత్వం కూడా మన ఆడవాళ్ళలోనే ఉంది. నేను చెప్పానని దయచేసి ఏమీ అనుకోవద్దు. అనుకున్నా నేను కేర్ చేయను. దాన్ని ఎవరు ఏం చేసినా కూడా ఐ డోంట్ కేర్ ఇట్. ఎందుకంటే మనలో మార్పు రావాలి. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకు వచ్చినాయండి అంటే ఒక ఆడది, ఒక కోడలు ఏం చేస్తే తన తల్లిదండ్రి కావాలి, కానీ భర్త తల్లిదండ్రి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఈ భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ తల్లిదండ్రి నుంచి వచ్చాడు. అతను ఎందుకు ఆలోచించాడు?